హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఉదయకాలం ప్రార్థన చేయడానికి అలాగే ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి వందనాలు. అలాగే ప్రియులారా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మనం ప్రార్థన పూర్వక పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం ధ్యానిస్తాం. నిన్న చదివిన వాక్యం ఒకసారి చదివి మనం ముందుకు వెళదాం. లూకా సువార్త 4వ అధ్యాయము 26వ వచనం. ఏలియా సిదోనులోని సరఫతు అనే ఊరిలో ఉన్న ఒక విధవరాలి వద్దకే గాని మరి ఎవరి వద్దకును పంపబడలేదు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా, మనం చూసినట్లయితే దేవుడు ఆమెన్ సర్వజ్ఞాని, సర్వశక్తి మందులు, ఆది మందం అన్నీ ఎరిగిన దేవుడు. కాబట్టి ఏలియా ప్రవక్త ప్రియులారా, మనం చూసినట్లయితే దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, దేవుని పిలుపు పొందిన వ్యక్తి, దేవునితో చాలా భయభక్తి కలిగి బ్రతికిన వ్యక్తి అన్నమాట. దేవుని సన్నిధిలో అంటే దేవుని ప్రశంస అనుభవించుకొని బ్రతికే వ్యక్తి, దేవునికి లోబడే వ్యక్తి అన్నమాట. ఒక మాటలో మనం చెప్పాలంటే ప్రాణం కంటే జీవం కలిగిన దేవుని కృపను బట్టి ప్రేమించే వ్యక్తి అన్నమాట. అందుకొరకే ప్రియులారా మనం చూడవచ్చు, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఆహాబు రాజు దగ్గర వెళ్ళి చెప్పుమని దేవుడు మాట్లాడేమన్నమాట. అది కూడా పాజిటివ్ మెసేజ్ కాదు, ఆశీర్వాద మెసేజ్ కాదు. అంటే వర్షం 3.5 సంవత్సరం దాకా పడలేదు అని మెసేజ్ జీవం కలిగిన దేవుడు ఇచ్చి పంపించామన్నమాట. కాబట్టి ఆ మెసేజ్ తో ప్రియులారా మనం చూసినట్లయితే ఆహాబు రాజు ఎదుట వెళ్ళి చెప్పామన్నమాట. చూడండి, అంటే దానికి అర్థం జీవం కలిగిన దేవుడు ఏలియాను బలపరిచామన్నమాట. అభిషేకంతో నింపి బలపరిచాం. ఈ కాలంలో కూడా దేవుడు ప్రియులారా మనకు దేవుడు ఇచ్చిన గొప్ప బాధ్యత ఏంటిదంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం 18, 20 వచనం ప్రియులారా మనం చూసినట్లయితే రాయబడి ఉంది. సర్వాధికారి దేవుడు మనతో చెప్పిన మాట మనం వెళ్ళాలి అన్నమాట. ప్రజల దగ్గర వెళ్ళాలి, దేవుని ప్రేమ సువార్త ప్రియులారా ప్రకటించాలి. కలువరి శిలువలో యేసు కొరకు నా కొరకు మన కొరకు ప్రాణం పెట్టామని, సమాధి నుండి తెలియలేచామని గుడ్ న్యూస్ ప్రకటించడానికి దేవుడు ప్రియులారా దేవుని చేత పంపబడిన వారు మనం. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని పరిశుద్ధాత్మ అభిషేకం నింపి దేవుడు మనల్ని నియమించారు. ఇప్పుడు ఎక్కడ ప్రియులారా ఏలియా మనం చూసినట్టే బాడ్ న్యూస్ చెప్తుంది ఆ విషయంలో. అంటే బాడ్ న్యూస్ అంటే ప్రియులారా అంటే ఆహాబుకు అది బాడ్ న్యూస్ ఉండొచ్చు. ఎందుకంటే వర్షం పడలేదు అంటే రాజుకు అది నచ్చలేదు. తర్వాత మనం చూడవచ్చు 3.5 సంవత్సరాల తర్వాత గుడ్ న్యూస్ కూడా ఏలియా చేత దేవుడు పంపించారు, అంటే వర్షం పడతాయి. సరే, కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే దేవుని కృపని బట్టి దేవుడు బలపరిచాను కాబట్టి ఏలియా ప్రవక్త వెళ్ళి మాట్లాడి. కాబట్టి దానికి అర్థం ప్రియులారా మన అర్థం చేసుకోవాలి. ఏలియా ప్రవక్త దేవుని ఒక స్వరం వినే వ్యక్తి మాత్రం కాకుండా దేవునికి లోబడే వ్యక్తి అన్నమాట. దేవునికి లోబడే వ్యక్తి. బట్ దేవుని స్వరం విని దేవునికి లోబడే వ్యక్తిను జీవగల దేవుడు తప్పకుండా రాజు గాని ఇంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే బారి నుండి జీవగల దేవుడు తప్పకుండా కాపాడుతారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం మనుషులను మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే సాతాను మనం భయపడాల్సిన అవసరం లేదు. జీవగల దేవుడు దేవుని స్వరం మనం వినాలి, దేవునికి లోబడి మనం బ్రతకాలి. అలాంటి ఉన్న వ్యక్తులను జీవగల దేవుడు తప్పకుండా కాపాడుతారు. దేవుడు కాపాడుతాడు తప్పకుండా. ఈ రోజు దాకా దేవుడు మనల్ని కాపాడిన బట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. తల్లి గర్భం నుండి ఇప్పుడు దాకా మనం బ్రతికి ఉన్నామంటే దేవుడు నిన్ను కూడా కాపాడే. హల్లెలూయా. కాబట్టి ఆహాబు రాజు ఆమె ప్రవక్తను చంపడానికి ఆలోచన కలిగి ఉన్నప్పుడు కూడా జీవం గల దేవుడు ఆ కాలంలో ఏలియా ప్రవక్తను కాపాడు. కాబట్టి ప్రియులారా దేవుడు చెప్పిన మెసేజ్ చెప్పిన తర్వాత దేవుడు మాట్లాడతారు, నీవు వెళ్ళాలి, నీవు వెళ్ళి కెరీతు యోర్దాన్ నదికు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర వెళ్ళి దాగాలి, అక్కడ నీవు ఉండాలి అని దేవుడు మాట్లాడతారు. కాబట్టి నాతో మీతో కూడా జీవగల దేవుడు మాట్లాడేప్పుడు అక్కడ ఉండడం మంచిది అనమాట. దేవునికి స్తోత్రం. సేఫ్టీ దేవుని యొక్క మాటలో మన సేఫ్టీ ఉంది అనమాట. మన కాపుదల
దేవుడు మనల్ని కాపాడేది దేవుడు అనమాట. దేవుని యొక్క మాటల్లో మన కాపుదల కూడా ఉంది. దానికి లోబడితేనప్పుడు మన కాపుదల ఉంది. మన దేవదూతుల ద్వారా దేవుడు తప్పకుండా కాపాడతారు. యేసు రక్తం, యేసునామం ద్వారా, పరిశుద్ధాత్మ వలన, దేవుడు వాక్యం ద్వారా దేవుడు జీవగల దేవుడు ఏ రోజు దాకా మనల్ని కాపాడే. కాబట్టి ఇంకా కూడా తప్పకుండా కాపాడతారు. ఇప్పుడు క్రిస్తువుల ప్రియులరా, జీవగల దేవుడు మనను దాచిపడిన దేవునికి స్తోత్రం. ఆ కాలంలో మనం చూసినట్లయితే ఏలియాను దేవుడు కెరీత్ వాగు దగ్గరే ఆమె దాచిపెట్టినట్టు ఈ కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే స్థిరంగా అనమాట. ఈ కాలంలో మనం చూసినట్లయితే స్థిరంగా పర్మనెంట్ గా అనమాట. దానికి చేంజ్ లేదనమాట. తండ్రి దేవుడు సువార్త మనకు వినిపించి రక్షణ పొందిన ప్రియుల సువార్త రక్షణ పొందిన మనల్ని మందరిని కూడా క్రిస్తులో తండ్రి దేవుడు దాచిపెట్టు. ఇప్పుడు క్రిస్తులో ఉన్న ప్రియులారా మనం సెట్టిస్ లో ఉన్నామన్నమాట. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. క్రిస్తులో మనం ఉండడం చాలా గొప్పది. కాబట్టి రక్షణ పొందని వారిని బట్టి స్తోత్రం. రక్షణ పొందలేని వారు ఆలస్యం చేయదు, ప్రాతడవురుగా రక్షణలోనికి హృదయంలో యేసుక్రీస్తును స్వీకరించుకోవాలి. తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకోవాలి. అది ఆజ్ఞ అనమాట, దేవుని యొక్క ఆజ్ఞ అనమాట. హల్లెలూయా. అది మనం పక్క పెట్టడానికి వీలు లేదనమాట. తప్పకుండా తీసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని చిత్తం అనమాట. తప్పకుండా అంటే దేవుని నమ్మిన వారి గురించి అనమాట. నమ్మలేని వారి గురించి కాదు. యేసు గురుసును నమ్మిన వారు తీసుకోవడం మంచిది. దేవునికి స్తోత్రం. సరే, ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా దేవుడు చెప్పినట్టు చేశామన్నమాట. విని కెరీతు వాగు దగ్గరే దాగి ఉండు అని చెప్పాం. వెళ్ళి దాగి ఉన్నాం అనమాట. ఇక దేవుడు చెప్పారు, నేను అక్కడ ఉన్న వాగు నుండి నీవు నీళ్లు త్రాక్కోవాలి. బ్రతకడానికి నీళ్లు కావాలి. ఇంకా ఆహారం సమయానికి 3 పూట కానీ మినిమం, లేదంటే 2 పూట కానీ ఆహారం కావాలి. కాబట్టి దేవజనుడు ఆయన ఏలియాను పోషించే బాధ్యత దేవునికి ఉంది అనమాట. పిలిచిన దేవునికి ఉంది. కాబట్టి దేవుని చేత పిలువబడిన ప్రియులారా, నిన్ను పోషించాల్సిన బాధ్యత దేవునికి ఉంది. దేవుడు చెప్పారు, మొదటి నా రాజ్యం ఇది వెతుకుడి, అప్పుడవన్నీ అనుగ్రహిస్తాం. దేవుడు అనుగ్రహిస్తాడు, తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి మొదటి దేవుని రాజ్యం నీది ప్రియులారా, మనం వెదగే వారుగా మనం ఉండాలి. కాబట్టి ప్రియులారా మనం చూసిన దేవుని యొక్క మాటకు లోబడి ఏలియా ప్రవక్త కెరీతు వాగు దగ్గరే దాగి ఉన్నాం. నీళ్లు గాని ఇంకా ఆహారం గాని కుదవరాలు. ఆహారం కూడా ప్రియులారా మనం చూస్తుంటే మిరకలుగా కాకి చేతిలో కాకి ద్వారా దేవుడు పంపించినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాకోలములకు ఆజ్ఞాపించదనని అతనికి తెలియజేయగా నేను కాకోలములకు. కాబట్టి దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే తన రాజ్యం కొరకు, తన బిడ్డల క్షేమం కొరకు స్తోత్రం మనుషులను వాడతారు, ఒకేసారి పక్షులను కూడా వాడతారు. దేవుని చేతుల్లో ఉంది అనమాట. దేవుడు అయితే వాడతారు. కాబట్టి ప్రియులారా, ఎందుకంటే దేవుడు ఆకాశం భూమి సౌందర్యం అందరూ సృష్టించిన దేవుడు అనమాట. దేవునికి సాధి. కాబట్టి దేవుడు అలాగే అద్భుతంగా పోషించామన్నమాట. కానీ ప్రియులారా మనం చూసినట్లయితే కొన్ని రోజుల తర్వాత ఆ వాగు ఎండిపోయామన్నమాట. వాగు ఎండిపోయి. కాబట్టి ప్రియులారా మనల్ని ఎల్లప్పుడూ ఒక్క చోట్లని మనం చెప్పలేం. ఒక్కొక్క కారణంలో ఒక్కొక్క విధంగా దేవుడు పోషిస్తారు. కానీ దేవుడైతే పోషిస్తారు. హల్లెలూయా. కాబట్టి కొన్ని కాలం తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే వాగు ఎండిపోయినప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే తన పరిస్థితి జీవంగల దేవుడు ఎరిగిన కాబట్టి దేవుడు మాట్లాడామన్నమాట. అప్పుడు దేవుడు చూడండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. అంతటా యెహోవాకు అతనికి ప్రదేశమై ఎలాగూ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారఫతు అను ఊరికి పోయి అచ్చడ ఉండుము. నెక్స్ట్ దేవుడు చెప్తాను. ఒకప్పుడు చెప్పాం నువ్వు వాగు కెరీతు వాగు దగ్గర ఉండాలని. అక్కడ ఎండిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు చెప్పాం, ఇంకా నువ్వు ముందుకు వెళ్ళాలి, నేను చెప్పిన చోటుకు నువ్వు వెళ్ళాలి. కాబట్టి సారఫతు అనే ఊరికి వెళ్ళాలి. అక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే సారఫతు విధవరాలను జీవగల దేవుడు ముందుగా సిద్ధపరిచి ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడు భవిష్యత్ జ్ఞానం కలిగిన, అంటే భవిష్యత్తు గురించి ఎరిగిన దేవుడు. నిన్న నేడు నిరంతరం అన్ని ఎరిగిన దేవుడు అనమాట. ఇంకా రేపు ఏం జరుగుతుంది అన్ని ఎరిగిన దేవుడు అనమాట. భవిష్యత్తు విషయాలు దేవునికి తెలుస్తుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్తని పోషించడానికి
జీవం గల దేవుడు దానికి ముందే మంచి క్లాసు సారఫతు విధవరాలకు దేవుడు అనుగ్రహించామన్నమాట. దేవునికి స్తోత్రం. చూడండి 9వ వచనంలో స్పష్టంగా రాయబడింది, నిన్ను కోర్షించుటకు అచ్చటనున్న ఒక్క విధవరాలికి నేను సెలవు ఇచ్చదని. అంటే దేవుడు ఆల్రెడీ మాట్లాడామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు అంటే మన దేవుడు ముందు చూపు కలిగిన దేవుడు, దీర్ఘదృష్టి కలిగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి అన్ని ఎరిగిన దేవుడు అనమాట. ఆది మంతం అన్ని ఎరిగిన దేవుడు. కాబట్టి ఇప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఒక్కటే మనం చేయాలి, మనం జీవం గల దేవునితో కలిసి ఉండాలి, యేసుతో మనం క్లోజ్ ఉండాలి. స్వరం ఎన్ని స్థాయిలో మనం ఉండాలి. స్వరం మిస్ అయి ఉంటే తిరుగుతుంది అనమాట. అంటే ఇక్కడికి వెళ్ళాలని తెలియని పరిస్థితి, అనుమానంలో పడడానికి అవకాశం ఉంది. కాబట్టి అందుకొరకు ఇప్పుడు యేసుతో మన క్లోజ్ ఉండే, పరిశుద్ధాత్మ దేవునితో మన క్లోజ్ ఉండే దేవుని స్వరం క్లియర్ గా వినబడుతుంది. ఆ మాట జీవ మాట అనమాట. అంటే మనల్ని బ్రతికించేది అనమాట. మనల్ని మాత్రం కాదు, ఆ మాటలు అనేకలను బ్రతికించే మాటలు అనమాట. జీవ మాటలు, జీవం గల దేవుని ఒక మాటలు మనల్ని మాత్రం కాదు, ప్రతి ఒక్కరిను బ్రతికించే శక్తి కలిగిన మాటలు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తున్న మాటలు మనం నింపుకోవాలి. మన ఆత్మలో దేవుని యొక్క మాటలతో మనం నింపుకోవాలి, జీవ మాటలతో నింపుకోవాలి. నన్ను తిన్నవారు నా ద్వారా బ్రతుకుతారు. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నన్ను తిన్నవారు నా ద్వారా బ్రతుకుతారు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త ప్రియులారా ఎలాగ పుట్టించబడామంటే దేవుని యొక్క విధవరాలు కంటే, లేదంటే కిరీతు వాగు కంటే ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త ప్రియులారా మనం చూసినట్లయితే జీవం గల దేవునితో క్లోజ్ ఉన్నాం అన్నారు. అంతే, ఇంటిమెసీ క్లోజ్ ఉన్నాం, దగ్గర దేవునితో చాలా దగ్గర ఉన్నాం. దేవుని స్వరం, దేవుడు మాట్లాడుతున్నప్పుడు స్వరం వినే సామర్థ్యం ఉంది. రెండు దానికి లోబడే కృప, అంటే లోబడుతున్నాం అనమాట. ఆ మనస్సు అలాగే దేవుడు సిద్ధపరిచి ఉండవచ్చు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా అలా ఉండాలి, దేవుని కోసం వినాలి, మనం ఆ స్వరానికి లోబడాలి అనమాట. కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్నదే క్లియర్ గా బిడ్డను కాబట్టి ప్రశ్నలు అడగడం లేదు. అంటే దేవుని ప్రశ్నలు అడగడం లేదు. బిడ్డను క్లియర్ గా విన్నా కాబట్టి డౌట్ లేదనమాట. కానీ మనం క్లియర్ గా వెళ్ళలేదు కాబట్టి కొన్నిసారి డౌట్ వస్తాయేమో, లేదంటే డౌట్ వచ్చినప్పుడు 100సారి మనం ప్రశ్న అడుగుతారేమో. అలాగైనా రకరకాలు మనం ఆ ప్రశ్నలు అడుగుకొని కొందరు మనం చూస్తే కొన్ని సంవత్సరం అయిపోతాయేమో. కొందరు దేవునితో కొన్ని ప్రశ్నలు అడుగుతారు, అలాగైనా ఇలాగైనా అన్ని అడిగి కొందరు మనం చూస్తే చాలా సంవత్సరం కూడా అయిపోయిన వారు ఉండొచ్చు ప్రశ్న అడిగి. సరే, ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని స్వరం విని దానికి లోబడుతున్నాం, మూవ్ చేస్తున్నాం అనమాట. ఇంకా ప్రశ్నలు ఏమి లేదు. అంటే మైండ్ ను సైలెంట్ గా పడుతున్నాం అనమాట. మైండ్ కామ్గా ఉండాలి అంతే. దేవుడు చెప్పినట్టు మనం వినాలి, మైండ్ మనం పాటించుకోవాలి అంతే. దానికంటే మించిన ఏమి లేదు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త వెళ్ళినప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే అందుకు అతడు లేచి సారఫాతునకు పోయి పట్టణపు గబని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏర్చుండడం చూచి ఆమెను పిలిచి త్రాగుడకై పాత్రతో కొంచెం అప్పుడు త్రాగడానికి నాకు కొంచెం నీళ్లు తీసుకొని వస్తారు అని ఫస్ట్ ఒక మాట పలికామన్నమాట. ఎందుకంటే ఆమె హృదయం తెలుసుకోలేదు. ఇప్పుడు నీళ్లు అంటే మనం కామన్ గా అడగవచ్చు మామూలుగా. కాబట్టి నీళ్లు అడిగాము, ఆమె నీళ్లు తీసుకోవడానికి వెళుతున్న చూసి ఇంకా తన అవసరం ఏంటిది? ఆహారం అవసరం. ఎందుకు ఆహారం కావాలన్నమాట. ఆ సమయంలో అవసరం ఆహారం. ఇప్పుడు మీ అవసరం, మన అవసరం ఏంటిది? మనకు రకరకాల అవసరం ఉండవచ్చు. కొందరికి ఆహారం కావచ్చు, కొందరికి బట్టలు కావచ్చు, కొందరికేమో ప్రాణభయం నుండి విడుదల కావచ్చు, కొందరికి అనారోగ్యం కావచ్చు, కొందరికి ప్రియులారా మనం చూసినట్లయితే భవిష్యత్తు విషయం గురించి కావచ్చు, పెళ్లి విషయం గురించి కావచ్చు, కొందరికి పిల్లల విషయం గురించి కావచ్చు, కొందరికేమో జాబ్ విషయం గురించి కావచ్చు, కొందరికి బిజినెస్ కావచ్చు, కొందరికి వ్యవసాయం కావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరాలు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఏ అవసరమైనా సరే జీవగల దేవుడు తీర్చే దేవుడు అనమాట. ఇప్పుడు మనం అవసరాలు, ఒక్కొక్క అవసరాలు ప్రతి ఒక్కరికి ఉంది. కొందరికేమో డబ్బు కావచ్చు. కాబట్టి ప్రియులారా మన ప్రతి అవసరాలు జీవగల దేవుడు తప్పకుండా తీరుస్తాడు. కానీ మనం దేవుని స్వరం వినాలి, దానికి లోబడి బ్రతకడం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం నేర్చుకోవాలి. ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే సారఫాతు విధవరాలుతో నీళ్లు కొరకు అడిగినప్పుడు ఆమె వెంటనే లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకోవడానికి వెళ్ళాం. అప్పుడు ఇంకా ఒక మాట కూడా
ఏలియా ప్రవక్త ప్రిల్లర్ విడుదల చేసామన్నమాట. తన అంటే నిజమైన తన సమస్య చెప్పామన్నమాట. నీళ్ళు కూడా అవసరమే, ఎందుకంటే వాగు ఎండిపోయిన స్థాయిలో ఉన్న నీళ్ళు అవసరం, ఆహారం కావాలన్నమాట. ఒక ముక్క అయినా, చిన్న ముక్క అయినా కావాలి బ్రతుకు కొరకు. కాబట్టి ప్రిల్లర మనం చూసితే సిగ్గు లేకుండా అడుగుతున్నాం అనమాట. సిగ్గు లేదు, ఎందుకంటే జీవగల దేవుడు మాట్లాడినా కాబట్టి జీవగల దేవుడు నాతో మీతో ఏదైనా పలుకైనప్పుడు దానికి లోబడే విషయంలో మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కొన్నిసారి దేవుని యొక్క స్వరం మనం విని తర్వాత కూడా దానికి లోబడకుండా ఈ సిగ్గు మనల్ని ఆపుతారము. సిగ్గు అంటే మన స్టాటస్, మన ప్రాణం, నా పేరు పోతాయేమో, ఇప్పుడు దాకా నేను తీసుకుని వచ్చిన పేరెంత పోతాయేమో. కాబట్టి కొందరు చెప్తారు కదా, నేను అడిగే వ్యక్తి కాదని కూడా ఏముంటారు. నేను మనుషులతో అంటే దేవునితో నేను అన్ని విషయాలు దేవునితో చెప్తాను, కానీ నేను మనుషులతో నా విషయాలు చెప్పలేదు అని కొందరు చెప్తారు. చూడండి, ఏలియా ప్రవక్త చూడండి, జీవగల దేవుడు మ్యాన్ ఆఫ్ గాడ్ అనమాట, దేవునితో దగ్గర ఉన్న వ్యక్తి. ఆయన కానీ ప్రియులారా మనం చూసలైతే దేవుడే చెప్పాను, నీవు ఒళ్ళు అంతే పరిస్థితులు తెలియపరచాలి, అడుగుము అంటే అడిగినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా మనం చూసలైతే, ఎందుకంటే ప్రియులారా మనం చూస్తున్నట్టే చాలా విధవరాలు ఉన్నాయి. చాలా విధవరాలు ఆ ప్రాంతంలో లేదంటే ఆ దేశంలో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు యేసుక్రీస్తు ఒక మాట నుండి. కానీ సారఫాతు విధవరాల దగ్గర మాత్రం దేవుడు కరెక్ట్ పంపించామన్నమాట. ఇక్కడ వేరే చాలా విధవరాలు ఉన్నారు, వేరే చాలా మంది మనుషులు ఉన్నారు. కానీ వారి దగ్గర వెళ్ళినా, వారి దగ్గర వచ్చినప్పుడు వారు చెప్తారు, ప్రాస్టిట్యూట్ చెప్తారు, ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చా, కరువు కాలం కదా, మాకు లేదు కాబట్టి వెళ్ళిపోమని వారు వెళ్ళగొడతారు. దేవునికి తెలుసు, చాలా మంది అలాంటి అంటే దేవుని స్వరం వినలేని వ్యక్తులు వెళ్ళగొడతారు. దేవుజుండు కానీ, దేవుజొన్నాలు, దేవుని పిల్లలు కానీ ఎవరైనా కొన్ని అవసరాలతో వచ్చినప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు, దేవునితో భయభక్తి లేని, దేవుని స్వరం వినలేని పరిస్థితులు ఉన్నవారు తొందరగా వారు గేటు కూడా పోసేస్తారు, వెళ్ళిపోమని వెళ్ళగొడతారు. కానీ ప్రియులారా మనం చూసినట్టు ఇక్కడ ప్రియులారా మనం చూస్తే విధవరాలు కూడా అవసరం ఉంది, ఎందుకంటే ఎండాకాలం అది కరువు కాలం అనమాట. కాబట్టి విధవరాలకు అవసరం ఉంది, తన బిడ్డకు అవసరం ఉంది, వారి చుట్టాలు కూడా అవసరాలు ఉన్నాయి. ఆయన కానీ ప్రియులారా దేవజనుడు వచ్చినప్పుడు నీళ్ళు అడిగినప్పుడు ఆమె అంటే ఇస్తున్నాం అనమాట. అంటే దానికి అర్థం ఆమె కొద్దిగా ఉన్నా కానీ పరిస్థితులు ఘోరంగా, శ్రమ, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళుతున్నా, కరువు కాలం కాదు, ఇబ్బందికరమైన పరిస్థితి. ఆయన కానీ దేవుని ప్రేమతో నిలబడిన ఆమె సాధ్యమైనందు ఇస్తున్నాయి అనమాట. సాధ్యం అంటే ఇచ్చే మనసు ఆమెకు ఉంది. కారణం ఏంటది, ఆమె జీవగల దేవుని సంబంధం ఉంది, దేవుని ద్వారా నేర్చుకున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మొదటిగా మనం చూసినట్లయితే నీరు తీసుకొని రావడానికి వెళుతున్నాం, లేదు అని మాట చెప్పడం లేదు, ఉన్నది చెప్తున్నాను అనమాట, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను అనమాట. ఇప్పుడు నీళ్లు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రియులారా ప్రవక్త అడిగామన్నమాట. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, అంటే రెండోసారి పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అంటే నీ చేతిలో తీసుకోండి, అంటే చేతిలో అంటే ముక్క అయినా తీసుకొని రావాలి, నాకు ఒక రొట్టె ముక్కను. చూడండి, ఎక్కువ అడగలేదనమాట, నాకు ఒక ముక్క కాదు చాలు, ఎందుకంటే ఆకలి తీరాలి. అంటే ఆకలి వచ్చినట్లయితే ఆకలి లేదు అంటే ఎంత ఆహారం ఉన్నా కానీ మనకు టేస్ట్ ఉండలేదు. కానీ ఆకలి తూడినప్పుడు ఏది దొరికినా చాలా టేస్ట్ అనమాట ఆహారం. దేవునికి స్తోత్రం. కాబట్టి నాకు ఒక్క రొట్టె ముక్కుని. ఇప్పుడు ఈ కాలంలో మనం నిత్యగిన పాల్వంతుని మనకు ఆహారం అంటే ఆకలి గురించి మనం అంటే సమృద్ధి ఆహారం ఉన్నా కాబట్టి మనకు ఆ సమస్య లేదేమో, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆహారం లేనప్పుడు ఇది చాలా సమస్య అనమాట. నీళ్లు సమయానికి దొరకలేదంటే వీళ్ళరా చాలా ఇబ్బంది అనమాట. నీళ్లు గాని సమయానికి ఆహారం గాని దొరకలేకుంటే ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని, కాబట్టి ఒక ప్లేట్ లో తీసుకొని రావాలి అని కూడా చెప్పలేదు, ఆ చేతిలో ఉన్నది, చేతిలో కొద్దిగా అది తీసుకొని రావాలని రమ్మని చెప్పామన్నమాట. చూడండి, అందుకు ఆమె మాట్లాడిన మాటలు, నీ దేవుడైన యెహోవా. చూడండి, నీ దేవుడైన యెహోవా. కాబట్టి ఏలియా ప్రవక్త జీవగల దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి అని
సారాఫాతు విధవరాలు అర్థం చేసుకున్నాం. ఇలా సారాఫాతు విధవరాలు కూడా ప్రియులరా జీవగల దేవునితో క్లోజ్గా ఉన్న వ్యక్తి. ఇద్దరు జీవగల దేవునితో దగ్గర ఉన్న వారమని ప్రియులరా మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు జీవగల దేవునితో సంబంధం కలిగిన వ్యక్తులను, అంటే దేవుని చేత పిలువబడిన దేవునితో సంబంధం కలిగిన వ్యక్తులను దేవుడు కనెక్ట్ చేస్తాడనమాట. కనెక్ట్ చేస్తాడు. ఇప్పుడు మన సువార్త విని రక్షణ పొందిన గుంపు, సంఘం అంటే ఏంటది? సువార్త విని రక్షణ పొందిన గుంపు అనమాట. మనందరూ కూడా ప్రియులారా మనం చూసినట్లయితే రక్త సంబంధాలు కాదు, కానీ మన పరిచయం లేదంటే మన సహవాసం అందుకూడా ప్రియులారా మనం చూసినట్లయితే మీరు యేసుక్రీస్తును సువార్త విని రక్షణ పొందాను కాబట్టి, లేదా నేను యేసుక్రీస్తు సువార్త విని రక్షణ పొందాను కాబట్టి మనం కలిసి వచ్చాం. లేదంటే మనం కలవలేదు. స్తోత్రం. ఎవరు కలిపినా కూడా. కాబట్టి ప్రియులారా ఎన్నో కారణాలు ఉంది దేవునికి స్తోత్రం. మనల్ని దూరం చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అనగాని జీవగల దేవునితో నేను, జీవగల దేవునితో మీరు, మనం దేవుడు ప్రేమ గ్రహించిన కాబట్టి మనం ఎన్నో రోజుల నుండి మనం కలిసి ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, స్తుతిస్తున్నాం. అది కృప అనమాట దేవునికి. అది దేవుని కృప అనమాట. దేవునికి దేవుని కరుణ, దేవుని ప్రేమ, దేవుని ఒక చేయి, మన సహవాసం వెనుక దేవుని ఒక చేయి ఉంది. లేదంటే మనం నిలబడలేదు. స్తోత్రం. ఒక రోజు కూడా కలిసి ఉండడం కష్టమే. హల్లెలూయా. సరే, కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసితే ఏలియాకు లోటు ఉంది, విధవరాలు కూడా లోటు ఉంది. వారు కలిసి ఉండడం మామూలు సహజంగా అయితే కష్టం. కానీ ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియాకు తోడు జీవగల దేవుడు ఉన్నాడు, విధవరాలు కూడా జీవగల దేవుడు అండగా ఉన్నాం అనమాట. దేవునికి స్తోత్రం. ఇద్దరికి దేవుడు అండగా ఉన్నాం. ఇద్దరు క్షేమం దేవుడు కోరుతున్నాయి అనమాట. ఎందుకంటే ఇద్దరు ప్రియులారా మనం కరువు కాలంలో కూడా మనం చూసిన ఇద్దరు జీవగల దేవుడు సంబంధం కలిగి ఉన్నాం అనమాట. అంటే పరిస్థితులను పట్టించుకోవడం లేదు, పరిస్థితుల కంటే దేవుని ప్రేమిస్తున్నాం అనమాట. ఇద్దరం జీవగల దేవుని గట్టిగా నిలబెడుతున్నాం. అంటే కమ్మళిని చెప్పడం లేదు, ఓ దేవ ఎందుకు కరువు తీసుకుని వచ్చాం అని అలాంటి మాటలు లేదు. దేవుడు ఉన్నాడు, దేవుడైతే పోషిస్తాడు. దేవుని కాబట్టి ఇప్పుడు మన సత్యం అర్థం చేసుకోవాలి. జీవగల దేవుడు మనల్ని ఎంత కరువు అయినా సరే దేవుడు పోషిస్తాడు. దేవుడు మన అవసరాలు అద్భుతంగా తీరుస్తాడు. ఎందుకంటే మనం దేవుడు ప్రియులారా మన తండ్రి కొని. ఇప్పుడు మనం చూసిన అబ్బా తండ్రి అని పిలవడానికి జీవగల దేవుడు మన హక్కు కూడా ఇచ్చాం. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది రెండు బెర్తు మనకు జరిగింది అనమాట. మొదటి బెర్తు మన మొదటి అధ్యాయం ప్రియులారా మనం చూసినట్లయితే మనం చూడవచ్చు. మొదటి బెర్తు ఒకటి మనం న్యాచురల్ గా సహజంగా మనం పుట్టే, ఇప్పుడు సహజంగా పుట్టిన బ్రతుకైన బ్రతు గురించి బైబిల్ మనకు నేర్పిస్తుంది. గడ్డి వలె అని రాయబడింది. సర్వ శరీరము గడ్డి వలె అని మొదటి అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. కానీ దేవుడు మరలా మనల్ని జన్మించామన్నమాట. అంటే దేవుని విశేషమైన కనుగరం, అంటే దేవుని విశేషమైన కరుణని బట్టి యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తును దేవుడు తిరిగి లేపాం, యేసుక్రీస్తు ప్రాణం పెట్టాం, తిరిగి లేచాం. యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సెకండ్ బర్త్, సూపర్ న్యాచురల్ బర్త్, అది కూడా దేవుడు మనకు అనుగ్రహించాం. కానీ ఫస్ట్ బర్త్ న్యాచురల్ బర్త్ గురించి బైబిల్ మనకు నేర్పిస్తుంది. సర్వ శరీర గడ్డి వలెగా, ఇంకా లోతుగా, ఇంకా ప్రియులారా మనం చూడవచ్చు గడ్డి పువ్వు వలె అనమాట. గడ్డి పువ్వు ఏమవుతుంది? రాలుతుంది అనమాట. రాలుతుంది. న్యాచురల్ బర్త్ అది అలాగే అనమాట. అంటే మరణం ఉంది అనమాట. పాపాన్ని బట్టి రాలుతుంది అనమాట. ఇది మనం ఇప్పుడే నేర్చుకోవడం మంచిది. ఎంత దేవుడితో భయభక్తి ఉన్నా సరే, యేసుక్రీస్తు రాకుండా లేదంటే ఒక్కరోజు ఈ భూమి నుండి నేను, అంటే ఇక్కడ నుండి మనం వెళ్ళిపోవాల్సిన వారం అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. అలాగే అర్థం చేసుకొని ఇప్పుడు దేవుని ప్రేమతో నింపబడి క్షమించుకొని పరిశుద్ధంగా బ్రతికి ఇద్దరికి మేలు చేసుకొని దేవుని సిద్ధం చేసుకొని బ్రతకడం మంచిది. సెకండ్ బర్త్ అంటే సూపర్ న్యాచురల్ బర్త్, కొత్త సువార్త రక్షణ పొందినప్పుడు మన సూపర్ న్యాచురల్ గా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన జన్మించారు. కాబట్టి వాక్యం నిత్యమైనది కాబట్టి సెకండ్ బర్త్ లేదంటే సూపర్ న్యాచురల్ బర్త్ లేదంటే కొత్తగా జన్మించిన మనం జీవగల దేవునితో నిత్యం బ్రతుకుతాయి, మరణం లేదనమాట. కొత్తగా జన్మించిన ప్రియులారా మనం అదే న్యూ లైఫ్ క్రిస్తునందు దేవుడు నూతన స్త్రీగా దేవుడు మార్చాడు. నూతన జీవితం దేవుడు క్రిస్తుతో దేవుడు మనకు అనుగ్రహించాం. ఆ జీవితం ప్రియులారా మనం చూసినట్లయితే మరణం కూడా ఆపలేదనమాట. సాతాను కానీ ఇంకా ఎవరు ఆపలే. కాబట్టి ఆ బ్రతుకు ఆల్రెడీ క్రిస్తునందు తండ్రి దేవుడు నాకు మీకు అనుగ్రహించినటువంటి ప్రియులారా మనం సుధించుకోవాలి. ఆల్రెడీ అది స్టార్ట్ అయిపోయింది అనమాట. అలాగే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా ప్రియులారా
మనకు జన్మం ఇచ్చామన్నమాట, బ్రతికిచ్చామన్నమాట. ఆ దేవుడు విశేషమైన కారణం అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం ఎంతగా స్తుతించాలి, ఎంతగా మనం ఆరాధించుకోవాలి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రవక్త ఒక ముక్క నాకు ఇవ్వమని చెప్పినప్పుడు ఆమె ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఉన్న విషయాలు చెప్తున్నాం అనమాట. నాకు ఒక్క రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. చూడండి, ప్రవక్తకు అవసరం ఒక్క ముక్కే అనమాట. మనం ఏం చెప్తాం, కాబట్టి కొందరు ఉన్నవారు చెప్తాం ఒక ముక్క కాదు, ఒక ముక్క ఇచ్చి నాకు అసలే అలవాటు లేదు. కొందరు చెప్తారు, మనలో ఉన్నవారు కొందరు చెప్తారు, నాకు పాస్టర్ గారు నాకు ఒక ముక్క ఇచ్చి నాకు అసలే అలవాటు లేదు. నేనేమో ఒక సంచి ఇస్తాం, అంటే ఒక ప్యాకెట్ ఇస్తాం, కానీ ఒక ముక్క ఇచ్చి నాకు అలవాటు లేదు అని చెప్పేవారు మన మధ్యలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇచ్చినట్లయితే వేరే రూపకండా తక్కువ నేను ఇచ్చే ఇది నాకు లేదు, స్తోత్రం అని చెప్పేవారు మన మధ్యలో ఉన్నారు. అంటే అంత గొప్ప స్థాయిలో అంటే హల్లెలూయా ఉన్నవారు. దేవునికి స్తోత్రం. కానీ ప్రవక్త అడుగుతున్న విషయం, నాకు ఒక రొట్టె ముక్కను చాలు. దేవునికి స్తోత్రం. మనతో ఒకవేళ అడిగి ఉండే నాకు ఒక రొట్టె ముక్క కావాలి అంటే మనం తప్పు పెడతారేమో అలాంటి వ్యక్తులను. ఎందుకంటే నన్ను ఇంత చిన్నగా నువ్వు చూస్తున్నారా, ఇంత తక్కువ నన్ను అంచనా వేస్తున్నారా అని మనం రివర్స్ ప్రశ్న అడుగుతారని, మన రివర్స్ ప్రశ్న అడుగుతారేమో, నువ్వు ఇంత చిన్నగా నన్ను చూస్తున్నారేమో అని. సరే, ఇక్కడ ప్రియులారా మనం చూసినదే విధవరాలతో అడిగినప్పుడు స్తోత్రం. ఆ విధవరాలు కూడా ప్రియులారా అలాంటి ప్రశ్న అడగలేదు. ఇంత చిన్న విషయం నాతో అడిగామని ప్రశ్న అడగడం లేదు. ఎందుకంటే ప్రియులారా మనం చూసినదే అందుకు ఆమె 12వ దినం, మొదటి రాజుల గ్రంథం 17వ 12వ దినం. అందుకు ఆమె, నీ దేవుడైనా, చూడండి, నీ దేవుడైనా యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టేడు పిండియు బుట్టిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే, నా దగ్గర ఉంది అనమాట. కానీ అప్పం ఒక్కటి అనేది లేదు. అంటే అప్పం నేను సిద్ధపరచలేదు, అప్పం లేదు. తినాలి అంటే అప్పం కావాలి, పిండి ఇచ్చినా సరిపోలేదు అనమాట, నూనె ఇచ్చినా సరిపోలేదు. కానీ అది తయారు చేయాలి, సిద్ధపరచాలి. ఇప్పుడు ప్రియుల పిండి మాత్రం నూనె మాత్రం తక్కువ, చాలా కొద్దిగా ఉంది అని ఉన్నది చెప్తున్నాం, మనం ఉన్నది చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, జీవగల దేవుని స్థానంలో వచ్చిన మనం కూడా మన ఉన్నది దేవునితో ఓపెన్ గా చెప్పాలి. ఈ విషయంలో చాలా మంది విస్తృతంగా ఉన్నారు, లేదంటే హార్ట్ ఓపెన్ చేయడం లేదు. కాబట్టి జీవగల దేవుని ముందు ప్రియులారా మనం హార్ట్ ఓపెన్ చేయాలి. కొందరు మనం చూసినది హార్ట్ ఓపెన్ చేస్తారు, కొందరు ఓపెన్ చేయలేదు. కాబట్టి ప్రియులారా మనం దేవుడు, మన యేసయ్య నమ్మదైన వాడు, జీవగల దేవుడు నమ్మదైన వాడు, మనం అన్ని విషయాలు చెప్పవచ్చు. కానీ కొందరు మనం చూసినట్టే కొందరు ఫ్రెండ్స్ కానీ లేదంటే చుట్టాలు కానీ వారితో ఎక్కువ విషయాలు చెప్తారేమో, కానీ ప్రభుతో తక్కువ విషయాలు చెప్తారేమో. కానీ ప్రియులారా మనం మారుమనస్సు ఉండాలి. మన అన్ని విషయాలు ప్రియులారా జీవగల దేవునితో చెప్పవచ్చు. మన హృదయం ఎంతగా ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన దేవుడు అంత నమ్మదైన దేవుడు అనమాట. ఇప్పుడు ప్రియులారా మన హృదయం ఓపెన్ చేసి మన దేవునితో చెప్పేవారు ఉండాలి. అలాగుండే ఏమవుతుంది, టెన్షన్ డెలిట్ అయిపోతుంది, టెన్షన్ తొలగిపోతుంది. అంటే సమాధానంతో దేవుడు కుమ్మరిస్తాడు. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ దినం 7వ దినంలో మనం చూడవచ్చు. మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ దినంలో మనం చూడవచ్చు. నీ చింత యావత్తు నా పైన వేయండి. అన్ని చెప్పాలి, ఓపెన్ గా చెప్పాలి దేవునితో. దేవుని ముందు మన హృదయం సగం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మనుషుల దగ్గర మీరు కొద్దిగా చెప్తారు, కొద్దిగా చెప్పలేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే మనుషులతో అన్ని చెప్పినా అది ఇంకా సమస్య అవుతుంది. కానీ ఇప్పుడు ఇలా జీవగల దేవునితో అన్ని చెప్పవచ్చు అనమాట. అన్ని దేవుని దగ్గర వచ్చినప్పుడు ఇలా మనం హృదయం ఓపెన్ చేయాలి. ఇప్పుడు హృదయం ఓపెన్ చేయడం మాత్రం కాదు, సమయం గడపాలి అనమాట. అన్ని విషయాలు చెప్పాలి. ఒక స్నేహితులతో మనం ఎలాగ చెప్తారో, క్లోజ్ ఉన్న వ్యక్తులతో మనం ఎలాగ చెప్తారో, అలాగే ప్రియులరా ప్రభు యేసుక్రీస్తు దగ్గర వచ్చిన మనం కూడా అన్ని విషయాలు ప్రియులరా మెల్లగా, శ్రద్ధగా, క్లియర్ గా, వ్యక్తంగా యేసునామములో జీవగల తండ్రితో ప్రియులరా మనం చెప్పాలి. అలాంటి చెప్పలేని వారికి హృదయంలో ఇంకా బాధ మిగిలిపోతాయి అనమాట, టెన్షన్ మిగిలిపోతాయి. కాబట్టి అలాగే నిజంగా నమ్మకంగా జీవగల దేవునితో చెప్పేవారుగా, మీరు అనదినం చెప్పేవారుగా, మీ సమస్యలు చెప్పేవారు ఉంటే టెన్షన్ నుండి బయటపడతాయి అనమాట.
కానీ దేవుడు సమాధానంతో దేవుడు కుమ్మరిస్తాడు. ఈ విషయంలో చాలా మంది ఓడిపోతున్నాం అన్నమాట. ఎందుకంటే అనవసరమైన బిజీ షెడ్యూల్స్ పెట్టుకొని దేవుని పక్క పెట్టుకొని బిజీ షెడ్యూల్ పెట్టినా కానీ అది ఆశీర్వాదం కాదు. ఇప్పుడు ఆశీర్వాదం ఏంటిది? గొప్ప ఆశీర్వాదం ఏంటిది? జీవగల దేవునితో సమయం గడపడమే గొప్ప ఆశీర్వాదం. తర్వాత మిగిలినదంతా కూడా. కాబట్టి గొప్ప ఆశీర్వాదం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునితో సమయం గడపడం, దేవునితో మాట్లాడడం, దేవుని మాటలు మనం వినడం, దేవునికి లోపడడం అని సత్య ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈ విధవరాలు ప్రియులారా మనం చూసినట్లయితే అన్ని అంటే విధవరాలు ప్రియులారా మనం చూసినట్టు విషయం ఉన్నట్టుగా చెప్తున్నాం అనమాట. అబద్ధం చెప్పడం లేదనమాట. ఉన్నట్టుగా చెప్తున్నాం. దానిలో కూడా సిగ్గుపడడం లేదు, దానిలో కూడా సిగ్గు లేదు. ఏరియా ప్రవక్త ఉన్న విషయం చెప్పామన్నట, దానిలో సిగ్గు లేదు. ఇంకా ప్రియులారా మనం విధవరాలు కూడా మనం ఉన్నది చెప్పామన్నమాట, దానిలో కూడా సిగ్గు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం కూడా ప్రియులారా సిగ్గుపడవద్దు. దేవుని స్థానంలో వచ్చినప్పుడు ప్రియులారా మనం సిగ్గుపడవద్దు. ప్రత్యేకంగా దేవుని గైడెన్స్ లో దేవుడు ప్రియులారా మనం నడిపించినప్పుడు మనం సిగ్గుపడవద్దు అనమాట. ఉన్నది చెప్పాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్టే 12వ వచనం, అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవంతోడు పుట్టిలో పట్టేడు పిండియు బుట్టిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒక్కటి ఆయనను లేదు. చూడండి, అంటే ఒకవేళ అప్పం ఉంటే నేను ఇస్తామన్నమాట. అప్పం లేదు నా చేతులు, కరెక్టే. అని పిండి ఉంది, నూనె ఉంది, అది కూడా కొద్దిగా. అంటే చూడండి, ఆ కరువు కాలంలో కూడా, కరువు కాలం పరిస్థితి, కరువు కాలంలో కూడా ఇచ్చే మనస్వామికి ఉంది అనమాట. అంటే దేవుడు నేర్పించారు హల్లెలూయా. దేవుడు నేర్పించామన్నమాట. దేవుని చేత ఆమె హృదయం నేర్చుకున్నామన్నమాట, దేవుని పరిశుద్ధాన్ని. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? మనమైతే నో చెప్తారని వెంటనే ఫస్ట్ మాటలో చెప్తారు, ఇంకా నాతో ఏమీ మాటలు అవసరం లేదు, వెళ్ళగొడతారని. ఇంకా నాతో ఇక్కడ నిలబడవద్దు. ఇంకా ఒకవేళ నా దగ్గరికి వచ్చినప్పుడు ఫోన్ చేయాలి, కాల్ చేయాలి, లేదా ముందే తెలియపరచాలి, ఎందుకు అనవసరంగా వచ్చారు, ఇలాంటి నన్ను ప్రశ్నలు మనం చెప్తారని. సరే, కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ప్రియులారా కొంచెం అప్పం ఒక్కటేం లేదు, నీవు అడిగినది నా దగ్గర ఇప్పుడు లేదు. ఇంకా మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకోనవలెనని కొన్ని పుల్లలు ఎరుడకై వచ్చుదని నేను. కొన్ని పుల్లలు. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు. కాబట్టి ఆమె కూడా ప్రియులారా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, చాలా బాధాకరమైన, చాలా శ్రమ ఉంది, లేని పరిస్థితులు ఉంది అనమాట. జీవగల దేవుని సంబంధం ఉంది కానీ లేమిలో కొదువు ఉంది అనమాట. కొదువు ఉంది. దేవుడైనా ఏలియా కూడా కొదువు ఉందన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి జీవగల దేవునితో సంబంధం కలిగి ఉన్న వారికి వారి జీవితంలో కొదువు రాదు అని మనం చెప్పడానికి వీల్లేదు. కొదువు ఉండవచ్చు కానీ జీవగల దేవుడు కొదువు తెరుస్తాడు. ఇప్పుడు మన దేవునితో కలిసి క్లోజ్ ఉన్న వ్యక్తులు కూడా కొదువు రాదు అని మనం చెప్పడానికి వీల్లేదు. కొదువు రావచ్చు కానీ కొదువైన దేవుడు తెరుస్తాడు. ఇది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి జీవగల దేవునితో సంబంధం కలిగిన మీకు కొన్ని కొదువులు ఉండవచ్చు, కానీ కొదువులు జీవగల దేవుడు తెరుస్తాడు. దానికి జీవగల దేవుడు నమ్మదైన దేవుడు అనమాట. ఏ విధమైన సరే జీవగల దేవునితో మనం నమ్మకం ఉండే చాలు, దేవునికి లోబడి ఉండే చాలు, దేవుడు మెరకులు చేస్తాడు. అద్భుతాల ద్వారా దేవుడు ఏ విధమైన సరే ప్రియులారా మనను, మన అవసరాలు దేవుడు తన చిత్తానుసారంగా దేవుడు పోషిస్తాడు, కాపాడతాడు, బలపరిచే దేవుడని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొదువేలు వచ్చినప్పుడు మనం సనగ అవసరం లేదు, మనం కంప్లైంట్ చెప్పడం అవసరం లేదు. హల్లెలూయా. జీవగల దేవునితో ప్రియులారా మన సమయం గడపాలి, దేవుళ్ళు ఆధారపడాలి. కాబట్టి ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు ఆమెకు ఇచ్చిన ఒక గొప్ప మాట ప్రియులారా మనం చూసినట్లయితే, ఆమె కూడా ఆమె మరణ భయంతో ఉన్నాం అనమాట. అంటే ప్రాణ భయంతో ఉన్నాం, మరణ భయంతో ఉన్నాం. ఆమెకు తెలుసు కొద్ది తర్వాత నేను మరణిస్తుంది. నేను మాత్రం తన బుధవారాలు మాత్రం కాదు, తన కుమారుడు ఎవరైనా చెప్పలే, తన చుట్టాలు కూడా ఉన్నట్టు బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఎందుకంటే అంత కరువు అనమాట, మామూలు కరువు కాదు, అంత కరువు అనమాట. అంత కరువు, మామూలు కరువు కాదు, అంత కరువు కాలం. కాబట్టి అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు. కాబట్టి మనం కూడా ప్రియులారా ఈ మాటలు బైబిల్ గ్రంథంలో మనకు దాదాపు 365 సారి రాయబడినట్టు చూడవచ్చు. కాబట్టి భయపడకుము, దిగులపడకు. కాబట్టి మనం ఏ పరిస్థితులు ఉన్నా కానీ మనం భయపడ అవసరం లేదు.
ఎందుకంటే ఆకాశం భూమి సముద్రం అందరిన జీవగల దేవుడు నాకు మీకు అంటగా ఉన్నా. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాను, నేను సదాకాలం మీతో పాటు నేను ఉంటానని వాగ్దానం చెప్పాను. కానీ మీరు ఎందుకు భయపడాలి? మనం భయపడవద్దు. హల్లెలూయా. మరణాన్ని కూడా భయపడ అవసరం లేదు. ప్రాణ భయం యేసులో తొలిగిపోయినాక, మరణ భయం తొలిగిపోయినాక, సాతాను కూర్చున్న భయాలు లయమైపోయినాక, మనిషి భయాలు లయమైపోయినాక, నిందల భయాలు, కొందరు నిందల భయాలు యేసు లయమైపోయిన, చీకటి భయాలు తొలగిపోయినాక, భవిష్యత్తు కూర్చున్న భయాలు తొలగిపోయినాక, తిరస్కార భయాలు, రోగ భయాలు యేసు నామములో లయమైపోయినాక, ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి పరిపూర్ణ ప్రేమ భయమును, యేసే పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఇప్పుడు దేవుని చిత్తం అనేది పరిశుద్ధాత్మతో వాక్యతో నింపబడి, ప్రేమతో నింపబడి ధైర్యవంతులుగా బ్రతకడమే దేవుని యొక్క చిత్తం. కాబట్టి భయపడవద్దు. పోయి నీవు చెప్పినట్లు చేయవద్దు అని ప్రియులారా చెప్పడం లేదు. నువ్వు చెప్పినట్టు చేయండి. ఏం చేయాలి? అన్ని చేయాలని కాదు. పోయి నీవు చెప్పినట్లు చేయము. ఏం చేయాలి? అయితే అందులో అంటే దానికి అర్థం నీవు వెళ్ళి పిండితో నూనెతో మంచి ఆమేన్ హల్లెలూయా ఆహారం సిద్ధపరచుమని దానిలో కానీ ఒక సీక్రెట్ ప్రియులారా మనం చూసినట్లయితే ప్రవక్త స్పష్టంగా చెప్తున్నామన్నమాట. స్పష్టంగా ప్రియులారా అక్కడ చెప్తున్నా, ఫస్ట్ పోయి నీవు చెప్పినట్లు చేయము, కానీ అయితే అందులో నాకు ఒక చూడండి చిన్న అప్పము, చిన్నది కాదు, పెద్దది అడగడం లేదు, చిన్న ముక్క, చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకోండి రమ్ము. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. ఇక్కడే మనం చాలాసారి ఫెయిల్ అయిపోతాం. ఫస్ట్ ఏమో మనకు ఇంపార్టెంట్ ఇస్తారేమో, దేవుని కాదేమో. ఇక్కడే మనం చాలాసారి ఓడిపోతుంది ప్రియులారా. చాలాసారి ఫస్ట్ నా గురించి ఆలోచన వస్తాము, దేవుని గురించి ఆలోచన రావడం లేదేమో. ఫస్ట్ మన గురించి మనకు ఆలోచన వస్తాము, జీవంగల దేవుని గురించి మనం మర్చిపోతాము. కాబట్టి ఇప్పుడు మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఫస్ట్ దేవుని గణపరచాలి. దేవుడు ఈ ప్రాణం ఇచ్చాము, ఈ శరీరం ఇచ్చాము, ఈ బ్రతుకు ఇచ్చాము. ఫస్ట్ మనం దేవుని జ్ఞాపకం చేయాలి. ఉదయకాలం లేచినప్పుడు ఫస్ట్ దేవుని జ్ఞాపకం చేయాలి, దేవుని స్తుతించాలి. ఏ విషయమైనా సరే ఫస్ట్ జీవగల దేవునికి చోటు ఇవ్వడం పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా నేర్చుకోవాలి ప్రియులారా. కాబట్టి దేవుడు చెప్తున్న విషయం మొదట నీవు తిన్నమని కాదు. మనమైతే అలా చెప్తాం, మొదట నీవు తిన్ను, తర్వాత ఏదైనా ఉండే ఇవ్వమని చెప్తాం. వారు తిని లేదంటే వారు ఖర్చు పెట్టుకొని చివరికి ఏమీ లేని పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. అలాగే ఎన్నోసార్లు మన జీవితంలో జరిగి ఉండొచ్చు. అవునా కదా? నిజమే కదా? ఎన్నోసారి అలాగే జరిగి ఉండొచ్చు. చేతిలో ఒక 10,000 వచ్చినా, 10,000 చేతిలో వచ్చినా కానీ అన్ని ఖర్చు పెట్టుకొని చివరికి ఏమీ లేని పరిస్థితి, 10 రూపాయలు కూడా దేవుని రాజ్యానికి ఇవ్వలేని పరిస్థితుల్లో ఎన్నోసారి జరిగి ఉండొచ్చు. అని మనం మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం మారు మనసు పొందాలి. లేదు అంటే తర్వాత మనం చెప్తాం నా చేతిలో ఏమీ లేదు అని చెప్తాం. 10,000 చేతిలో వచ్చింది, ఖర్చు పెట్టిన తర్వాత మనం ఇంకా ఏం చెప్తాం? నా చేతిలో అయ్యగారు నా చేతిలో ఏమీ లేదు, ఇంకా నా కొరకు ప్రార్థన చేయమని చెప్తారు. స్తోత్రం. సరే, కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని ఎర్రము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకోను, నీ కూడా చేసుకొని నీ కూడా తిను. చూడండి, దేవుని చెప్తున్నది అనమాట. దేవుజనుడు బ్రతకాలి, ఇద్దరు బ్రతకాలి అనమాట. దేవుని సంఘం అదనమాట. సంఘం అంటే ఇప్పుడు ఇలా ఒక్కరు బ్రతకాలి అని కాదు, అందరూ బ్రతకాలి అనమాట. దేవునికి స్తోత్రం. అందరూ బ్రతకాలి, అందరూ క్షేమం ఉండాలని జీవంగల దేవుడు కోరుతుంది. ఒక్కరు మాత్రం మంచిగా బ్రతకాలి, మిగిలిన వారందరూ ఆయిలెత్తు తినకుండా ఉండాలి అని కాదు. బైబిల్ 2 కొరింథీయులు 8 అధ్యాయంలో మనం చూడొచ్చు. సమత్వం దేవుడు కోరుతున్నమాట. అందరూ మంచిగా ఉండాలి. నేను వేసే కోరు కదనమాట, అందరూ మంచిగా ఉండాలి. హల్లెలూయా. మనం కూడా అదే కోరుకోవాలి, అందరూ మంచిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం బ్రతకాలి, వారు బ్రతకాలి. నేను బ్రతకాలి, మీరు బ్రతకాలి, మీరు బ్రతకాలి, నేను బ్రతకాలి. అలా అనమాట. అదే దేవుని ప్రేమించాలి, నిన్ను వెళ్ళే పొరుగు వారిని ప్రేమించాలి. దేవుని ప్రేమించాలి, దేవునితో కలిసి ఉండాలి. దేవుని ప్రేమ నింపబడి మనం మనం బ్రతకాలి. అలాగే మనతో పాటు ఉన్న వారు కూడా మంచిగా బ్రతకాలని అదే దేవుడు ప్రియులారా దేవుని ఒక సంకల్పం. దేవుడు అదే కోరుతుంది. సెల్ఫిష్ లేదనమాట, సెల్ఫిష్ లేదు. సోదర్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే అలాగే దేవజనుడు చెప్పినప్పుడు కూడా అంత తక్కువ
పిండి ఉన్న అంత తక్కువ నూనె కలిగిన ఆమె ప్రియులారా మనం చూసినట్లయితే బిణకు లేదనమాట, తక్కువ లేదు. ఆమె ప్రియులారా మనం చూసినట్లయితే ఆ దైవజనుడు చెప్పినట్టు లోబడి చేసామన్నమాట. దేవునికి విశ్వాసం. మనమైతే అక్కడే మనం ఓడిపోతాం అనమాట. చాలా సారి మనం అక్కడే ఓడిపోతాం. ఎందుకంటే మనం ఏం చెప్తాం, నాకు చాలా తక్కువ ఉన్నాయి. మనం కూడా కొందరికి సపోర్ట్ చేస్తారు, వారు చాలా తక్కువ ఉన్నాయి, ఎలాగ వారు ఇస్తారు, మనం కూడా కొన్నిసారి చెప్తాం వారికే సరిపోవడం లేదు, ఇంకా వారు ఎలాగ ఇస్తారు. కానీ ఇక్కడ చూడండి, స్తోత్రం. అవును, నీకు తక్కువ ఉన్నా కరెక్టే, నీకు తక్కువ ఉన్నా కరెక్ట్. కానీ ఆ తక్కువ స్థాయి నుండి బయటపడాలి అంటే నువ్వు చేయాల్సింది చేయాలి. చిన్నదిలో ఫేత్ఫుల్ ఉండాలి అన్నమాట. ఎవరు అదే కోరుతుంది. చిన్నదిలో ఫేత్ఫుల్ లేదు అంటే ఆ పరిస్థితి ఇంకా ఘోరమైన పరిస్థితులు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేస్తాం. బైబిల్ మనకు నేర్పిస్తుంది చిన్నదిలో మన ఫేత్ఫుల్ ఉండాలి. మన అయితే అబ్బో వారికి ఏం లేదు, తక్కువ ఉంది, వారు చెప్పిన కొన్ని మాటలు మనం వెంటనే నమ్ముతారని. కొందరు నాకేం లేదు, అమ్మగారు నాకేం లేదు అంటే కొందరు వెంటనే నమ్ముతారు, అవును వారికి ఏం లేదు. కానీ నిజంగా చూడండి దేవుడు ఏం ఇవ్వలేదు, నిజంగా చూడండి వారి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అర్థమవుతాయి, అబ్బో ఇంత ఉందా అని మనం రివర్స్ పర్సన్ మనం అడిగే పరిస్థితి వస్తాయి అన్నమాట. అంటే దేవుడు ప్రతి ఒక్కరికి తన వంద దేవుడు ఇస్తాడు. ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అది ప్రత్యేకంగా మనం చూస్తే ప్రాణం ఇచ్చాము, దేవుడు జీవితం ఇచ్చాము, ఆరోగ్యం ఇచ్చాము, ఎన్నో విషయాలు దేవుడు మనకి ఇచ్చాము. కానీ మనం ఏం చెప్తాం, నాకేం లేదని చెప్తాను. ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్న విధవరాలు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నాకు లేదు అని చెప్పడం లేదు, కానీ పరిస్థితి ఉన్నట్టు చెప్తున్నా. నా పరిస్థితి ఇలా ఉంది, కొంచెం తినడానికి మాత్రం ఉంది, తిని ఇంకా లేదనమాట. నెక్స్ట్ తినడానికి లేదు కాబట్టి ఇంకా ఏంటది, తర్వాత మరణమే నా కొరకు వేచి ఉంది అని విధవరాలకు అర్థమైంది. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా చూడండి, అంత దారిద్ర్యం అనమాట. అంత దారిద్ర్యంలో మన మధ్యలో ఎవరైనా ఉన్నారా? అంత దారిద్ర్యంలో నేను ఒక కొద్దిగా పిండి కానీ నూనె కానీ బాబుతో కలిసి అది అంటే సిద్ధపరిచి తిని తర్వాత ఇంకా నాకు బ్రతుకు లేదు అని చెప్పి అంత ఘోరమైన అంత దారిద్ర్యంలో ఉన్న వారు ఎవరైనా మన మధ్యలో ఉన్నారా? ఎవరు లేదు. సోదరు, ఇప్పుడైతే మన గవర్నమెంట్ కూడా మన రేషన్ బియ్యం కూడా మనం చూస్తుంది ఈ నెల, తెలంగాణలో మనం చూస్తుంది 3 నెలలు కూడా ఒకసారి పంపించాం. ప్రతి నెలలో కూడా సమృద్ధి ఆహారం అనమాట. దేవునికి స్తోత్రం. సరే, కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినది ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నవారు ఎవరు లేదు. ఆయన కానీ ఇంత ఘోరమైన ప్రియుల ఇంత ఇబ్బందికరమైన స్థితిలో ఉన్న గాని దానిలో నుండి కూడా ఒక్క ముక్క అలాంటి ఒక చిన్నది ఆయన ప్రియుల ఇచ్చే మనసు చూడండి ఎంత గొప్పది. కాబట్టి ఆ మనసు ఎవరు ఇచ్చాడు? దేవుడు ఇచ్చాడు అనమాట. అంటే ఆమెను ట్రైనింగ్ దేవుడు చేశామన్నమాట. ప్రవర్త కొరకు దేవుడు ముందుగా ఆమెను సిద్ధపరిచామన్నమాట. స్తోత్రం. హల్లెలూయా. బట్ మనల్ని కూడా ఎప్పుడు ఇల్లరా జీవంగా దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు మనం ఆత్మను బలపరుస్తాడు, మన మనసు కూడా సిద్ధపరచాలి దేవుడు. అదే మొదటి 2 కొరింథీయులు 9 అధ్యాయంలో రాయబడింది, మీ మనసు సిద్ధపడాలని, ఇచ్చే విషయంలో సిద్ధపడాలని. అది ట్రైనింగ్ కావాలి. వాక్యం దాని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని నూతన పరుస్తాడు. లేదంటే మన అసలు ఇచ్చే వ్యక్తి ఉండలేదు. సెల్ఫిష్ అంటే అంద నా కొరకే, నేను అందే, నేను నా ఇంటి వారు అందే, అలాగే ఆలోచన వస్తాయి అనమాట. కానీ ఇక్కడ ఎప్పుడు ఇల్లరా దేవుడు మనల్ని నూతన పరిచినప్పుడు నేను అని మర్చిపోతాయి అనమాట. మేము అని చెప్తామన్నమాట. మేము మా సంఘం, లేదంటే మనం కలిసి బ్రతకాలి, మనం కలిసి ముందుకు వెళ్ళాలి, నేను అనేది దాగిపోతాను అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు సెల్ఫిష్ నుండి దేవుని ప్రేమతో వాక్యంతో నింపబడినప్పుడు సెల్ఫిష్ నుండి బయటపడుతుంది. సెల్ఫిష్ తో ఉన్నవారు ఎదగలేమన్నమాట, వారు తక్కువ. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే విధవరాల హృదయం మనం చూసినట్లయితే కవనండి హృదయం అనమాట. కవనండి హృదయం, నేను అంటే వారు బ్రతకాలి, నేను బ్రతకాలి, అదనమాట. దేవుని ప్రేమతో కవనండి హృదయం ఉన్న వారు ప్రియుల వారి ఆశలు అద్భుతంగా తెరచబడతాయి. కాబట్టి దేవుడు కవనండి హృదయం మనకు అనుగ్రహించినాక, కవనండి హృదయం ఉన్న వారిను దేవుని ప్రేమతో నింపబడినప్పుడు నిబంధన హృదయం, నేను బ్రతకాలి, వారు బ్రతకాలి, నేను బ్రతకాలి. ఇప్పుడు కలిసి వారు సమస్యను ఓవర్కమ్ చేసుకొని బ్రతాయి. కొందరు మనం చూస్తుంటే నేనే బ్రతకాలి, వారు మొదలు వీక్ అయిపోతుంది. వారికి ఇంకా కొందరు సహాయం చేసే వారు ఉండలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి సంఘం అంటే ప్రియులారు మనం చూస్తుంటే అందరూ క్షేమం దేవుడు కోరుతుంది. అందరం ప్రియులారు మంచి ఉండాలని జీవగల దేవుడు
కోరుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇంకా గొప్ప విషయం ప్రియులారా, మనం చూస్తున్నదే అభిషక్తులు. ఏలియా ప్రియుల అభిషేకంతో నింపబడిన వ్యక్తి. ఏలియా ప్రియులరా అభిషేకంతో నింపబడిన వ్యక్తి. కాబట్టి దేవుని స్వరం విన్న వ్యక్తి, దేవునికి లోబడిన వ్యక్తి, దేవుడు తన ద్వారా పలికిన మాటలకు పవర్ ఉంది అనమాట. అభిషేకం బైబిల్లో రాయబడింది. అభిషేకం కాడలను తొలగిస్తాయి అనమాట. సాతానుకు బంధకాలను నాశనం చేస్తే దేవుని యొక్క అభిషేకం అనమాట. దాని యొక్క వాక్యానికి పవర్ ఉంది. ఇప్పుడు ఏలియాలో ప్రియులారా మనం చూస్తుంటే తనకు లోకానుసరమైన ఆహారం కొద్దిగా తక్కువ ఉన్నాయి, కానీ అభిషేకంలో తక్కువ లేదు, దేవుని స్వరంలో తక్కువ లేదు, దేవుని ప్రశంస లో తక్కువ లేదు అనమాట. ఆత్మీయ విషయంలో తక్కువ లేదు. హల్లెలూయా. దేవునితో ఉన్న రిలేషన్షిప్ లో తక్కువ లేదనమాట. చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నా. అందుకొరకే మెరకలు జరుగుతుంది అనమాట. అందుకొరకే మెరకలు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం. ఆమె అప్పము మొదట చేసి నా వద్దకు తీసుకోనేము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకోను, దేవుళ్ళు తినుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ రాదు, బుట్టిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనేను. చూడండి, ఆమె విధేయ చేస్తున్నప్పుడు అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చరి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త చెప్పినట్టు ఆమె చేసాం. అది మాత్రం కాకుండా దేవుడు ఆమెకు ఇంకా ఒక వాగ్దానం కూడా అనుగ్రహించామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు అనేను. ఏం చెప్పారు? నీ తొట్టిలో ఆ తొట్టిలో ఏవో వర్షం కురిపించు వరకు, అంటే చాలా సంబరసనం బ్రతికే ఆశీర్వాదాలు దేవుడు తన మాటల ద్వారా ఆమె జీవంలోనికి జీవంగల దేవుడు రిలీజ్ చేశామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే మెరకల్ అనమాట. దేవునికి స్తోత్రం. భూమి మీద ఏవో వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ రాదు. ఎంత వాడుకున్న కొలది ఇంకా వస్తాయి అనమాట. ఇది మెరకల్. దేవునికి స్తోత్రం. వాడుతున్న కొలది. బుట్టిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు అనేను. అందట ఆమె వీళ్ళు ఏలియా చెప్పిన మాట చేసాం. వారు అందరం బ్రతికామన్నమాట. ఇద్దరి పరిస్థితి మరణం దగ్గర ఉన్నామన్నమాట. ఏలియా గాని, విధవరాలు గాని, వారి కొడుకు గాని, చుట్టాలు గాని, కానీ అందరం మెరకలుగా బ్రతికాం. కారణమైన దీవంగల దేవునితో భయభక్తి, దీవంగల దేవుని స్వరానికి లోబడియాం. అలా ఏలియా లోబడియాము. ఏలియా మాత్రం కాదు, ఏలియా లోబడియాము, విధవరాలు కూడా లోబడియాం. చూడండి, ఇద్దరు లోబడియాము అనమాట. దేవునికి స్తోత్రం. అదే ఇద్దరు ప్రియులారా దేవునికి లోబడుతున్నప్పుడు, ఇద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా గొప్ప మైతి మెరకలు జరుగుతాయి అనమాట. అదే ఇక్కడ ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ఇద్దరు హృదయం దేవుడు సిద్ధపరిచామన్నమాట. ఏలియా హృదయం పరిశుద్ధాత్మ దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాం. సేమ్ టైంలో విధవరాలతో కూడా దేవుడు మాట్లాడుతున్నాం. కాబట్టి మన దేవుడు ఒక్క సమయంలో అనేకలతో మాట్లాడుతారు. మనతో మాట్లాడుతున్న అదే సమయంలో మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్న అదే సమయంలో నాతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నా హృదయాన్ని దేవుడు నూతనపరుస్తున్న అదే సమయంలో ప్రతి ఒక్కరి హృదయం కూడా దేవుడు హృదయంలో కూడా పనిచేయడానికి శక్తి అన్న దేవుడు. ఇప్పుడు మన భూమిలో మనం చూస్తున్నట్టే భూమి మీద దాదాపు 800 కంటే ఎక్కువ కోట్ల ప్రజలు ఉన్నారు. వారి హృదయం అంతా కూడా సేమ్ టైంలో వారి అందరి హృదయంలో పనిచేయడానికి మన దేవునికి చాలా సింపుల్ అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు ఆకాశం భూమి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:18 పౌలు ఒక పరిచర్యలో ఫిలిప్పీ సంఘం సహాయం చేస్తున్నా కాబట్టి ఆత్మతో నింపబడి దేవుడు బయలుపరిచిన వాక్యం అది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:18 దేవుడు తన ఐశ్వర్యమైన క్రిస్తుయేసు మహిమలో ఈ ప్రతి అవసరం తీర్చును అనే వాక్యం విడుదల చేశారు. ఎవరి కొరకు? ఇచ్చేవారి కొరకు అనమాట. సహాయం చేసే వారు, మేలు చేసే వారి కొరకు దేవుని సేవలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒక గ్లాస్ నీళ్లు యేసునామములో ఇచ్చినా గానీ మనకు నష్టం లేదు, మనకు రివార్డు పడతాయి అనమాట. మన బ్యాంక్ అకౌంట్ లో రివార్డు పడతాయి. దేవుని రాజ్యంలో ఉన్న మనకు అందరికి అకౌంట్ ఉంది. దేవుని రాజ్యంలో ఉన్న మనకందరకు భూమిలో ఉన్న అకౌంట్ మాత్రం కాదు నేను చెప్పి దేవుని రాజ్యంలో మనకు అందరికీ అకౌంట్ ఉంది అనమాట. దానిలో పడతాయి అనమాట రివార్డు. హల్లెలూయా. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4:18 చూడవచ్చు. నేను మీ నుండి కోరుకోవడం లేదు, కానీ మీ లెక్క ఇంక్రీజ్ అవ్వాలి. లెక్క మన ప్రతి ఒక్కరికి లెక్క ఉండాలి. జీవ గ్రంథం
మన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది, మనకందరికీ లెక్క ఉంది అనమాట. కాబట్టి భూమిలో పరిశుద్ధాత్మతో కలిసి మనం నమ్మకం ఉంటే పిల్లరా గొప్ప మేలు మన భూమిలో ఆశీర్వాదాలు అనుభవిస్తాయి. దానితో పాటు మన తరతరాలు దీవించబడతాయి. ఇక నిత్యం నిత్యం దీవెనలు ఉందేని ఆశీర్వాదాలు అనుభవిస్తాయని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మన దేవుడు కొదువులు తెరిచే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు మనకు నేర్పించే దేవుడు. మన దేవుడు మన మనసును ట్రాన్స్ఫార్మేషన్ అంటే నూతన పరిచే దేవుడు, మన మనసును మార్చే దేవుడు. దేవుని చిత్తానుసారంగా దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనం పరిశుద్ధపరుస్తాడు. అప్పుడు ఏమవుతుంది ప్రియులారా మనం ఫలిస్తుంది. మనం దేవుని చిత్తం చేసినప్పుడు మన ద్వారా అనేకులు దీవించబడతాయి. మరి ఏలియా దేవునికి లోబడిన కాబట్టి విధవరాలు కూడా బ్రతికామన్నమాట. దాన్ని ఏలియా మాత్రం కాదు, విధవరాలు కూడా దేవునికి లోబడే. కాబట్టి ప్రియులారా అందరూ బ్రతికామన్నమాట. కాబట్టి మనకు కూడా దేవుని వస్తారు. అందరూ విని అందరూ దేవునికి లోబడుతున్నప్పుడు మనం కూడా ఇంకా బలవంతులుగా మార్చబడుతుంది. మనం సంఖ్యాపరంగా కానీ అన్ని విధంగా ఆత్మీయంగా కానీ అన్ని విధంగా మనం ఇంక్రీస్ అయిపోతుంది. దేవునికి మనందరినీ లోబడాలి. ఒక్కరు కాదు, ఒక్కరు మాత్రం లోబడి ఉండే సరిపోవడం లేదు. ఏలే మాత్రం లోబడి ఉండే సరిపోవడం లేదు. ఏదో లోబడాలి దేవుని చిత్తమే, కానీ విధవరాలు కూడా లోబడాలి. దానికి అర్థం మనం అందరినీ లోబడాలి. క్రిస్తు తండ్రికి లోబడే, అలాగే నేను లోబడాలి. మన అందరినీ లోబడాలి. అందరు లోబడుతున్నప్పుడు అందరి జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు జీవగల దేవుడు తప్పకుండా చేస్తారు. అలాగే ఒకటి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, దేవునికి స్తోత్రం. అలాగే సార్వత్రిక సంఘం దేవుని స్వరమిని అందరు లోబడుతున్నప్పుడు మన భారతదేశంలో గొప్ప మేరకు ఆశ్చర్యకార్యాలు మన ప్రభు తప్పకుండా చేస్తారు. ఇప్పుడు దాకా చూడలేని ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తారు దేవునికి సాధి. కాబట్టి దేవునికి అవసరం వినేవారు లోబడేవారు. వినేవారు లోబడేవారు ద్వారా దేవుడు తన రాజ్యాన్ని చెప్తారు, తన సంఘాన్ని చెప్తారు. ఇప్పుడు ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు దేవునికి లోబడుతున్నాం. నీ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతున్నటువంటి దేవునికి స్తోత్రం. అలాగే ప్రార్థన చేస్తాం. పరిశోధన మా ప్రేమ గల తండ్రి దేవా, మీరు సర్వశక్తి మందులు సర్వజ్ఞాని దేవా, గొప్ప దేవా, మమ్మల్ని పిలిచిన మీ పిలుపుని బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి, సుధీస్తున్నాం తండ్రి. దేవా మీకు వందనాలు తండ్రి. మీరు హృదయాన్ని మార్చే దేవుడు తండ్రి, మనసును నూతన పరిచే దేవా మీకు ఆరాధన తండ్రి. ఓహే డబా కరడిన తండ్రి, మీ చిత్తానుసరంగా మమ్మల్ని కూడా నూతన పరిచినటువంటి వందనాలు దేవా. ప్రతి ఒక్కరిను తండ్రి మీ బలమైన చదువులో సమర్పిస్తున్నాం. వారి ఇంటిలో వారి జీవితంలో ఉన్న ఏ కొదువుతో వారు బాధపడుతున్నారు ప్రభువా, మీరు ఎరిగిన దేవుడు తండ్రి. ఆ కొదువులు తీర్చే దేవా మీకు ఆరాధన తండ్రి. ఓహే డబా దేవా, మీతో భయభక్తి కలిగిన వారు కూడా కొదువులు వస్తాయి. ఆయనప్పుడు కూడా దేవా మీరు కొదువులు తీర్చే దేవుడు తండ్రి. మీరు మా తోడుగా అండగా ఉన్నవాటి దేవా శుద్ధిస్తున్నాం తండ్రి. వారి జీవితంలో ఉన్న కొదువులు ప్రభావ తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఓహే డబా దేవా, ఒకవేళ మనుషుల ముందు చెప్పడానికి వీలైన విషయం ఉండవచ్చు తండ్రి. ఆయనప్పుడు కూడా తండ్రి ఓహే డబా కార ప్రభావ మీరు ఎరుగన దేవుడు తండ్రి. ప్రతి కొదువులు దేవా మీరు ప్రభావ యేసునామములో తెరచబడిన కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవుడు దాని ఐశ్వర్యం అయిపోయిన క్రీస్తు యేసు మహిమలో వారి ప్రతి అవసరం ఆత్మీయమైన అవసరాలు, మానసికమైన సంతోషం, నెమ్మది, ఓదార్పు దేవా మీ జ్ఞానంతో, మీ పరిశుద్ధతో, దైవజ్ఞానంతో, మీ పరిశుద్ధాత్మ ఫలంతో, వరాలతో ప్రతి ఒక్కరిని ఇప్పుడు నింపమని ప్రార్థన ఇస్తాను. మానసికంగా బలపరచండి, ఆత్మీయంగా బలపరచండి. శారీరంగా ఉన్న కొదువులు తెరుచుమతండి. బలహీనత దూరమైపోయిన తండ్రి. తన నుండి అరకాలకు అన్ని అవయవులు యేసు రక్తం వల్ల పడుతున్న ప్రతి అవయవులు స్వస్థ అనుభవించినాక, స్వస్థ కలిగినాక ద నేమ్ ఆఫ్ జీసస్ బలం అనుభవించినాక, ద నేమ్ ఆఫ్ జీసస్ ఎముకలు బలపరచబడినాక తండ్రి. ఓకే డబా కరబిన దవా ప్రతి వేరే పరిశుద్ధాత్మ దవా తాకు అవుతండి. హోలీ స్పిరిట్ మీరు తాకుతున్నటువంటి సుదేశనం తండ్రి. బలపరుస్తుంది, అధిక బలం తండ్రి అనుగ్రహించే దేవా మీకు ఆరాధన నూరన్న బలం బలపరుచుందండి. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో మీరు బలపరుస్తున్నట్టు వందనాలు. అలా ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉన్న వారు కొరకు ప్రత్యేక ప్రార్థన, దారిద్ర్యం ఆత్మ పారిపోయినాక అపోతో ఇబ్బంది పడుతున్న అప్పటి నుండి ఇప్పుడు విడిపించుందండి. ఓకే డబా ఫైనాన్షియల్ ధైర్య దవా యేసుని దీవిస్తున్నాం తండ్రి. ఓకే డబా కరబిడే విడిపించండి. కొదవులు మేము దూరం అయిపోయినాక తండ్రి. ఓకే డబా కరబిన సూర్యుడు కోరబిడే తండ్రి. ఓకే డబా దవా మీరు మేము జీవం కలిగిన దేవుడు తండ్రి, శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు. ఆహార విషయంలో ఆమె తండ్రి ఎవరైనా ఇబ్బంది పడుతున్న వారు ఉంటే తండ్రి ఆ కొదవులు తెరిచిము తండ్రి. ఆమె మొదటి రాజ్యం దేవుడు అప్పుడు అనుగ్రహిస్తామని వాగ్దానం చేస్తున్న దేవా మీకు ఆరాధన తండ్రి. సుధి తండ్రి ప్రతి ఒక్కరు దేవా మేమందరి మీ రాజ్యం మొదటిగా వెదిగి ముందుకు వెళ్ళే కృప తండ్రి మాకందరికి వేసే మీరు దయచేయమని ప్రార్థనిస్తాం. మనసు ఆ తలము మాకు దేవా దయచేయము తండ్రి. దేవారాధన తండ్రి మీరు మమ్మల్ని దీవించిన కొలది మొదటి స్థానం తండ్రి మీకు ఇచ్చి ఆమె ప్రతి కృప తండ్రి దేవా దయచేయము తండ్రి. ఓకే డబా కరబిన సోగులు కోరబి ఎవరైనా ప్రభా మిమ్మల్ని మొదటిగా తండ్రి గణపరచలేని వారు ఎవరైనా ఉంటే తండ్రి ఈ రోజే మారుమనసు తండ్రి వాకిందర పరిశుద్ధాత్మదవా దయచేయము తండ్రి. ఓకే డబా కరబిన సోగులు కోరబిడే ప్రభా బ్రతినంత కాలం మొదటిగా ప్రభా మీ వాక్యానికి, మీ స్వరానికి మీకు ఇంపార్టెంట్ ఇచ్చుకొని ప్రతి కృప తండ్రి మాకు అందరికి వేసే అధికంగా తండ్రి
దయచేయమని ప్రతి ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా మీ స్వరం విన్నవారు మాత్రం కాకుండా దానికి లోబడి అనుదిన ప్రతి కృప అభిషేకం దేవా దయచేయము తండ్రి. తిరుగుబాటు దూరమైపోయినాక తండ్రి, ఆమె అవిధేయుల దూరమైపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా మీ స్వరం విని నన్ను లోబడి ఆ కృప తండ్రి దయచేయము తండ్రి. కుమ్మిరించుము తండ్రి. దేవా విధేయత ఆత్మతో కుమ్మిరించుందండి. హోలీ స్పిరిట్ కుమ్మిరించుందండి. ఓకే డాబా ఖరాబిన సూర్యుడు కోరుబిదే మిమ్మల్ని ప్రేమించే మనసు మాకు దయముతండి. ప్రేమతో కుమిరించు, పరిశుద్ధాత్మతో కుమిరించుండి. ఈ వాక్యానుసరంగా మీ అడుగు చాలు ప్రతి కృప ప్రతి ఒక్కరికి తండ్రి దయజము, ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం. వారింటిలో సమృద్ధి ఆమెంతో సమృద్ధి లోనికి ప్రతి ఒక్కరు నడిపించుందండి. ఓకే డాబా సమాధానం, సంతోషం, ఆరోగ్యం, ఫైనాన్షియల్ ప్రతి ఏరియా ఆత్మీయంగా అన్ని విధంగా ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి ఒక్కరు ఇంగ్రెసవనా కానీ ప్రార్థన చేస్తున్నాం, ఎదుగునా కానీ ప్రార్థన ఇస్తున్నాం. తలగా అందరిని నిలబెట్టమని ప్రార్థన ఇస్తున్నాం. మా రాష్ట్రం దేశం ప్రభావ మీ స్థితిలో సమర్పిస్తున్నాం. రక్తం ద్వారా కడుగుతున్న గొప్ప ఉద్యోగం దేవా మీరు దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం. ప్రభు మీరు అక్కడ మేమందరినీ మెత్తపడిన గుంపులు ఉండే కృపా తండ్రి దయచేయము. మహిమగనద మీకే అభయిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామంలో ప్రార్థన ఇస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.